అందరికీ శుభోదయం. మార్చి 13, 2024 మదనపల్లి మరియు కలిగిరి మార్కెట్ సంబంధించిన సమాచారం. ముందుగా మదనపల్లి ఇప్పటివరకు పలు మండీల మేస్త్రులతో మరియు జీపీఆర్ మండీ అధినేత వెంకటేశ్వర ఫోన్లో మాట్లాడడం జరిగింది. వారు ఇచ్చిన సమాచారం ఒకసారి బేరీజ్ వేస్తే క్రోడీకరిస్తే ఇవాళ శనివారం మీకందరికీ తెలిసిందే కలకడ, గుర్రంకొండ, మదనపల్లి ఈ 3 మార్కెట్లలో కూడా దిగుమతి తగ్గుతుంది. ఇవాళ అందిన సమాచారం మేరకు మదనపల్లి మార్కెట్లో తొలిసారిగా వేలంపాట ఆరంభమయ్యే భాగ్యలక్ష్మి మండి వైపు కానివ్వండి, అటు టీవీఎస్, సిఎంఎస్, కేఏకేజే, మోహన్ రెడ్డి, ఎస్ఎంబి, జేకే, ఐవి ఇటువైపు కానివ్వండి, పాతాళంలో కూడా కానివ్వండి, 3 చోట్ల కూడా వస్తున్న ఒకే ఒక్క సమాచారం, దిగుమతి తగ్గింది. కేవలం మార్కెట్ మొత్తం మీద ఒక 2-3 మండి ఎంఆర్ఎం లాంటి ఒక 2-3 మండీలకు మాత్రమే దిగుమతి 2 కంటే కాస్త పెరిగింది, మెరుగ్గా వచ్చింది. కానీ తద్దిమ అన్ని మండీలకు కూడా ఇవాళ శనివారం యొక్క ప్రభావంతో దిగుమతి తగ్గింది. శనివారం ప్లస్ అంగళ్ళు, కోలారు, మొలకల చెరువు ఈ 3 మార్కెట్ల ప్రభావం కూడా ఉంది. మొత్తం మీద శనివారం మదనపల్లి మార్కెట్లో ఇవాళ దిగుమతి తగ్గింది. ఇక కలిగిరి మార్కెట్ విషయానికి వస్తే శనివారం మామూలు కలిగిరి వ్యాపార కార్యకలాపాలు ఉండవు, కాకపోతే సేను కాబట్టి ఇవాళ శనివారం కూడా మార్కెట్ ఓపెన్లో ఉంది. ధరల విషయానికి వస్తే 400 రూపాయల నుంచి ఆరంభ ధర 700 రూపాయలు ముగింపు ధర. టుడే కలిగిరి మార్కెట్ టమాటా స్మాల్ బాక్సెస్ 400 రూపీస్ స్టార్టింగ్ రేట్, 700 రూపీస్ ఎండింగ్ రేట్. సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీ భవ.